డ్రాగన్ మరోసారి పడగ విప్పింది. అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చైనా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటిదాకా పసిఫిక్ మహాసముద్రం అవతల ఉండి ఘీంకరించిన చైనా ఇప్పుడు నేరుగా అమెరికా తీరానికి అతి సమీపంలోకి తన అమ్ముల పొదిని చేరుస్తోంది. అమెరికాలోని ఏ నగరాన్నైనా నిమిషాల వ్యవధిలో బూడిద చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక జలాంతర్గాములను చైనా రంగంలోకి దించుతోందని యుఎస్ నేవీ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. అసలు చైనా వేస్తోన్న ఈ అండర్ వాటర్ స్కెచ్ ఏంటి? అమెరికా ఎందుకు ఉలికి పడుతోంది? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రపంచాధిపత్యం కోసం చైనా ఆడుతున్న చదరంగంలో ఇప్పుడు మరో కీలక అడుగు పడింది. సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ శత్రువు కనురెప్ప మూసి తెరిచేలోపు సర్వనాశనం చేయగల సత్తా ఉన్న న్యూక్లియర్ సబ్మెరైన్లను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా చైనాకు చెందిన టైప్ 094 జిన్ క్లాస్ జలాంతర్గాములు ఇప్పుడు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు చైనా క్షిపణులు అమెరికాను తాకాలి అంటే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చైనా తన సబ్మెరైన్లను అమెరికా తీరానికి అత్యంత సమీపంలోకి మోహరిస్తోంది. దీనివల్ల లాభం ఏంటంటే క్షిపణి ప్రయోగించిన తర్వాత అమెరికా రక్షణ వ్యవస్థలు స్పందించేలోపే లక్ష్యం ధ్వంసమైపోతుంది. ఈ సబ్మెరైన్లలో అమర్చిన JL-3 బాలిస్టిక్ క్షిపణులు సుమారు 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. అంటే చైనా తీరం నుంచి కాకుండా పసిఫిక్ మధ్యలో నుంచే అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలను డ్రాగన్ టార్గెట్ చేయగలదు. ఇది అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎదురవుతున్న అతిపెద్ద భద్రతా ముప్పు అని యుఎస్ నేవీ ఇంటెలిజెన్స్ స్పష్టం చేస్తోంది. దక్షిణ చైనా సముద్రం నుంచి మొదలుకుని హిందూ మహాసముద్రం వరకు తన పట్టు పెంచుకుంటున్న చైనా ఇప్పుడు నేరుగా అగ్రరాజ్యం పెరట్లోకి చొరపడటం యుద్ధ మేఘాలను సూచిస్తోంది. అగ్రరాజ్యాన్ని దాని గడ్డపైనే సవాల్ చేసేందుకు డ్రాగన్ సిద్ధమైందని క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఈ అండర్ వాటర్ సవాల్ను అమెరికా ఎలా ఎదుర్కోబోతోంది? డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టే ప్లాన్ ఏంటి అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. యుద్ధం వస్తే అది కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, సముద్ర గర్భం నుంచి కూడా ముప్పు పొంచి ఉందని చైనా చర్యలు నిరూపిస్తున్నాయి. అమెరికా తన రక్షణ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితిని డ్రాగన్ కల్పించింది.